ఈ కప్ తోటి 1 కప్పు రైస్ తీసుకున్నాను నేను. మధ్యలో ఒక ప్లేట్ ఇచ్చారు కదా, ఆ ప్లేట్ పెట్టుకొని రైస్ అందులో వేసుకోవాలంట. 1 కప్పు బియ్యానికి 2 కప్ వాటర్ తీసుకోమన్నారు. కూడా కొంచెం గట్టిగా లోపలికని ఆ బియ్యం అనేది వెయ్యమని చెప్పారు. నిన్న ఎంత ట్రై చేసినా అస్సలు రాలేదు. ఎందుకు రాదని చెప్పి ఈరోజు పట్టుబట్టి మరి చేశాను. 2 ఇయర్స్ పక్కన పెట్టడం వల్ల స్ప్రింగ్ అనేది గట్టిగా అయిపోయిందంట. పక్కన ఆంటీ చెప్పింది. రిపేరింగ్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్ప్రింగ్ అనేది లూజ్ చేసి ఇస్తారని చెప్పింది ఆంటీ. సరేలే ఇంకేం చేస్తాం, రిపేర్కి ఇద్దామని చెప్పేసి ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి బటన్ కింద కన్నా మంచిగా అయ్యింది. బటన్ కిందకు వచ్చేసింది. అసలు ఫస్ట్ డే నా మిస్టేకా లేకపోతే 2 ఇయర్స్ పక్కన పెట్టడం వల్ల కుక్కర్ మిస్టేకా నాకు అర్థం కాలే. ఓకే, ఏదైతే ఏమి మనకు మంచిగా రైస్ కుక్కర్ రిపేర్కి వేయకుండానే మంచిగా రైస్ కుక్ చేసుకున్నాను. నాకేమనిపించిందంటే రైస్ అనేది ఇంకా కొంచెం పొడి పొడిగుంది, ఇంకొన్ని వాటర్ యాడ్ చేయాలేమో అనిపించింది. రైస్ కుక్ చేసిన తర్వాత మొక్కజొన్న కండల్ని చూద్దామని చెప్పి ఒక 3 వేసాను. బాయిల్ అయ్యాయి మంచిగానే. ఓకే పర్లేదని అనిపించింది రైస్ కుక్కర్ తోటి. యూట్యూబ్ మాత్రం మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అసలు ఏ విషయాన్నైనా యూట్యూబ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాట్ ఎవర్ ఏదైతే మీ రైస్ కుక్కర్లో మొక్కజొన్న కండలు రైస్ కుక్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.